హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జై వాళ్ళ తాతయ్య అయితే జానుకి కాల్ చేసి నేను గుడి దగ్గర ఉన్నాను అమ్మా అని అయితే చెప్తాడు. ఇక దాంతో జాను అయితే పరిగెత్తుకుని గుడి దగ్గరికి అయితే వస్తుంది. ఇక వచ్చి చూసేసరికి ఇక హరిశ్చంద్ర ప్రసాద్కి అయితే తలకి గాయమయ్యి ఒక బండ మీద స్పృహ కోల్పోయి మొత్తం ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ కొంతమంది అయితే ఆయన్ని చూసి ఈయన చనిపోయారమ్మా అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా జాను తాతయ్య లేవండి తాతయ్య అని అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న జనాలైతే అంటూ ఉంటారు, మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు అని అయితే అంటూ ఉంటే ఇక అప్పుడు జై లేదు, ఈయన్ని అనాథ శవంగా నేను పంపించను, అన్నీ దగ్గరుండి నేనే నా చేతులతో చేస్తాను అని అయితే జై చెప్తాడు. ఇక చెప్పి ఇక హరిశ్చంద్ర ప్రసాద్ ని శ్మశానంకి తీసుకుని వెళ్లి చితి మీద అయితే పేరుస్తాడు. పేర్చి ఇక ఆ చితికి నిప్పంటిస్తాడు. నిప్పంటిస్తూ కూడా చాలా సంతోషంగా రాక్షస ఆనందం పొందుతాడు. ఇక మొత్తం బూడిద అయిపోయిన తరువాత ఆ బూడిదని చూసి చాలా సంతోషపడిపోతూ ఆ బూడిదను ఒళ్ళంతా రాసుకుంటూ ఉంటాడు. ఇదంతా చాటుగా ఒక చెట్టు పక్కన నుంచుని జాను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక జై మాత్రం ఇక తనకి ఉన్న ఒక్క అడ్డు కూడా లేకపోవడంతో ఇక హరిశ్చంద్ర ప్రసాద్ తను అనుకున్నట్లుగానే చనిపోవడంతో ఇక సంతోషం పట్టలేక ఇక ఆ బూడిదను ఒళ్ళంతా రాసుకొని ఇక అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక అలా డాన్స్ చేయడం చూసి ఇక జాను అయితే ఇంకా కుప్పకూలిపోయి ఇక ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూ చాలా కోపంగా జైని చూస్తూ ఉంటుంది. ఇంత రాక్షస ఆనందమా, సొంత తాతయ్య చనిపోతే కాస్త కూడా బాధ లేకుండా ఇలా డాన్స్ చేస్తున్నారేంటి అని తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక జై మాత్రం జానుని గమనించకుండా చాలా సంతోషంగా అయితే డాన్స్ చేస్తూ ఉంటాడు. మరి జై ఇంతలా రాక్షసుడు అని తెలుసుకున్న జాను ఇప్పుడు ఏం చేయనుంది? మరి హరిశ్చంద్ర ప్రసాద్ జై గురించి నిజాలు జానుకి చెప్పాడా లేదా అనేది కూడా నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.